ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి పరిటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు. జిఎం శేఖర్ గారు బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కూడా పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. టీసీ వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. అట్లానే నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి చంద్రబాబు నాయుడు గారిని వేదిక పైన సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ గారిని, చిలకం మధుసూదన్ రెడ్డి గారిని, టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారిని అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా పరిటాల శ్రీరామ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నా. ఒకసారిగా అందరూ గట్టిగా చెప్తామా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సత్యకుమార్ గారి నాయకత్వం. ఇక్కడ విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనమంతా చాణక్యుడి గురించి వినే ఉంటాం, చాణక్య నీతి కథలు వినే ఉంటాం. కానీ ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలను, మాటలను వ్యూహాలుగా మార్చుకొని ఈ దేశంలోని అతి గొప్ప వ్యూహకర్తగా ఈరోజు ఆయనకు పేరు వచ్చింది. ఆయన ఈ దేశం కోసం ఆయన చూపించిన తెగింపు నాలాంటి ఎంతో మంది యువకులకు ఈ భారతదేశంలో ఒక ఇన్స్పిరేషన్ గా మారిన వ్యక్తి. ఈరోజు నిపుడు కప్పిన నిప్పులా ఉన్న ధర్మవరాన్ని ఒక పడవాదిలా మార్చేందుకు బ్రహ్మాండమైన ప్రసంగాన్ని ఇవ్వడానికి, మన అందరినీ మేల్కొల్పడానికి రేపు రాబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా కాదు, ప్రతి ఒక్కరూ ఒక సైన్యంలా పనిచేసే ధైర్యాన్ని ఇవ్వడానికి మన ముందుకు విచ్చేసిన మన జాతీయ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఉద్యోగాల ఇవాళ మనం అందరం ఎదురు చూస్తున్న మన అందరి అభిమాన నాయకులు, అపర చాణక్యులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు. వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్లాల్సి ఉన్న కారణంగా ప్రచార కార్యక్రమం గురించి మొదటిగా వారు మాట్లాడతారు. దాని తర్వాత మన అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు. ఇప్పుడు మన సత్యకుమార్ గారు